తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయి ఉండవచ్చని స్థానిక పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ తెలుసుకుందాం. సాయికృష్ణ, బస్సు ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? షాహీన్, సరిగ్గా ఈ బస్సు తులసిపాకలు దాటిన తర్వాత రాజుగారి మెట్ట అనే మలుపు ప్రాంతం ఉంది ఘాట్ రోడ్ లో. ఆ ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్ద మలుపులో కొండ ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఎత్తు ఎక్కే క్రమంలో బస్సులో సుమారు ఒక 40 మంది వరకు కూడా ఉండొచ్చు యాత్రికులు అంటున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. బ్రేక్ కూడా విఫలమై ఉండొచ్చు అనేది కూడా సమాచారం అవుతుంది. ఆ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పైనుంచి రోడ్లో నుంచి కింద ఉన్న రోడ్లో బస్సు పడిపోయిందనేది కూడా మనకు తెలుస్తోంది, సమాచారం అందుతోంది. ఆ క్రమంలోనే తీవ్రంగా యాత్రికులంతా కూడా నిద్రలో ఉన్నారు. చీకట్లో మొత్తం చిమ్మ చీకటి, తీవ్రమైన చలి కూడా ఉంది అడవి ప్రాంతంలో. ఒక్కసారిగా ఏం జరిగిందనే తెలిసేలోపే తీవ్రమైన గాయాలతో ఆహాకారాలు చేశారు యాత్రికులంతాను. అక్కడికి వెంటనే వెళ్తున్న వాహనదారులు 108 108కి కూడా సమాచారం ఇచ్చారు. అలాగే పోలీసులకు కూడా చింతూరు పోలీసులు సమాచారం అయితే అందించారు. అక్కడికి చేరుకొని ఈ ఘాట్ రోడ్ లో వాళ్ళందరినీ తరలించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కూడా కొంతమంది చనిపోయారనేది కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒక 15 మంది వరకు కూడా చనిపోయి ఉండొచ్చు అనేది కూడా సమాచారం అందుతోంది. అక్కడ నుంచి వాళ్ళని రంపచోడవరం తీసుకురావాలంటే మారేడుమిల్లి ఘాటే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చింతూరుకి కూడా 20 కిలోమీటర్లు. సరిగ్గా మధ్య ప్రాంతంలో ఘాట్ లో చిక్కుకొని ఈ బస్సు యాత్రికులందరూ కూడా ఉన్నారు. ఇటువైపు అటువైపు వెళ్లాలంటే కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. పోలీసులు వారిని రంపచోడవరం వైపే తీసుకొచ్చే ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చే ఉన్న అవకాశం ఉంది. క్షతగాత్రుల్ని ఇంకా ఎంతమంది కూడా మిగతా చనిపోయే కొంతమంది కూడా అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా చెమ్మ చీకట్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరగడంతో యాత్రికులైతే తీవ్రమైన భయాందోళన చెందారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా పూర్తిగా ఈ ప్రమాదంలో క్షతగాత్రుల్ని ఎటువైపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత హుటాహుటినిగా కూడా మిగతా వారిని తరలిస్తేనే వాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే 15 మంది వరకు కూడా చనిపోయినట్టు కూడా సమాచారం అందుతోంది. పోలీసులు అయితే చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. షాహీన్, అయితే సాయికృష్ణ, ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రస్తుతం అయితే ఇది చిత్తూరు జిల్లాకు చెందిన బస్సుగా మనకి సమాచారం అందింది. ఈ ఘాట్ రోడ్ లో రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది వాహనం. కొత్తగా ఒకవేళ డ్రైవరు ఈ ఘాటుకు సంబంధించిన వివరాలు తెలియకపోవటం, ఘాటుని అంచనా వేయడంలో కొంత అవగాహన లేకపోవడంతో పాటు కొండ ప్రాంతము ఎత్తు పల్లాలతో ఉంటుంది. బస్సు ఎత్తు ఎక్కే క్రమంలో రాజుగారి మెట్ట మలుపు వద్ద ఎత్తు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. బ్రేక్ కూడా ఫెయిల్ అయినట్టు కూడా సమాచారం ఉంది. ఒక్కసారి దాన్ని అదుపు చేసే క్రమంలో డ్రైవర్ విఫలమయ్యి ఈ ప్రమాదం సంభవించిందిగా కూడా మనకి సమాచారం అయితే ప్రాథమికంగా తెలుస్తోంది. షాహీన్, అక్కడ సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? అక్కడ ఎట్టి పరిస్థితి ఎలాగా గ్రామాలు గాని గిరిజన తండాలు గాని ఉండే అవకాశం లేదు. వాహనదారులే ఇరువైపులా కూడా అటు భద్రాచలం వైపు ఇటు రాజమహేంద్రం వైపు వచ్చే వాహనదారులు మాత్రమే అక్కడికి హుటాహుటిని చేరుకొని కొంత వారిని బయటికి తీసే ప్రయత్నాలు చేశారు. కొంతమందిని కూడా బయటికి తీశారు బస్సులో నుంచి. ఇంకా పూర్తి స్థాయిలో బస్సు అయితే లోయలో పడిపోలేదు. రోడ్డు అయితే పై ఎగువ రోడ్డు నుంచి కిందకి దిగువనున్న రోడ్డు మీద పడటంతో కొంత వారంతా కూడా సహాయ చర్యలు అయితే అక్కడ ఉన్న వాహనదారులు అయితే చేశారు. కానీ వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో అక్కడ ఎలాంటి అవకాశం లేకపోతే వాళ్ళ కళ్ళ ముందే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు అక్కడ ఉన్న వాహనదారులు అయితే కొంతమంది మనకి ఈటీవీతో సమాచారం అందించారు. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్
రాజుగారి మెట్ట మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో నిండుగా యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయి ఉండవచ్చని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలికి చింతూరు పోలీసులు బయలుదేరి వెళ్లారు. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో నిండుగా యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయి ఉండవచ్చని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలికి చింతూరు పోలీసులు బయలుదేరి వెళ్లారు. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజుగారి మెట్ట మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు తెలుపుతున్నారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉండటంతో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన బస్సులో యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఘటనా స్థలికి చింతూరు పోలీసులు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ చింతూరు నుంచి అంటే భద్రాచలం వెళ్ళినటువంటి ప్రయాణికులు భద్రాచలం దర్శనం చేసుకున్న తర్వాత అన్నవరం దర్శనం కోసమని వీరంతా కూడా మారేడుమిల్లి ఘాట్ రోడ్ మార్గాన్ని ఎంచుకుని మారేడుమిల్లి ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. చింతూరు నుంచి కొంత దూరం సుమారుగా 20 కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత రాజుపు గారి తోట అనేటువంటి పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా లోయలోకి వెళ్ళిపోయింది. బస్సు అయితే లోయలోకి వెళ్ళిపోయింది. అయితే ఆహాకారాలు సుమారుగా అది 5 గంటల తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. అది కూడా ఆ రోడ్ లో వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు చింతూరు సమీపంలో తెలియజేయడంతో చింతూరులో ఉన్నటువంటి పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మృతుల సంఖ్య కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉందని సమాచారం తెలుస్తోంది. ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం రావాల్సి ఉంది. ప్రధానంగా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే అది ఘాట్ రోడ్ అవ్వడము, పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకుని ఉంది. మరో అంశం, ప్రధానంగా బయట ప్రాంతాల వారు ఉండేటువంటి డ్రైవర్లు ఈ ప్రాంతంలో ప్రయాణం చేయడానికి కొంత ప్రతికూల పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఈ మార్గంకు సంబంధించినటువంటి విషయాలు తెలిసి ఉంటే అవగాహన ఉంటుంది. కానీ బయట ప్రాంతంలో ప్రయాణం చేసేటువంటి వారికి కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అంశంగా తీసుకోవచ్చు. అదే ఈ ప్రమాదానికి కారణంగా భావించుకోవచ్చు. అందువల్లే ఒక్కసారి అంటే పొగమంచు కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. లోయలోకి బస్సు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చింతూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరంతా కూడా ఇటు భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకుని ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే చింతూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు, ఇతర అంశాల మీద సమన్వయం ఉంది. ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం, అల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా సమాచారం తెలిసింది. ప్రస్తుతం అయితే సహాయక చర్యల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.